నేను ఈరోజు సగ్గుబియ్యం బియ్యం వడియాలు పట్టాను. అవి సరైన కొలతలతో ఎలా పట్టుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక 1/2 కేజీ బియ్యం తీసుకుని ఇలా మిక్సీలో రవ్వలాగా పట్టేశాను. అలాగే ఒక 1/2 కేజీ సగ్గుబియ్యాన్ని కూడా ఇలా మిక్సీలో రవ్వలాగా పట్టేశాను. ఇవి రెండు మనం రవ్వలాగా చేసుకున్న తర్వాత ఈ నేను సగ్గుబియ్యాన్ని మనం ఇలా వాటర్లో పోసుకుని ఇలా కొంచెం సేపు కలిపేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాలకి మనం ఇలా రవ్వను సగ్గుబియ్యం కలిపి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మనకి దీంట్లోకి కావాల్సిన ఈ అల్లమును పచ్చిమిరకాయలు కూడా ఇలా మిక్సీ పెట్టేసుకుని ఆ పేస్ట్ ను కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాలకి మనకి సగ్గుబియ్యం ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే మనం 7 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పెద్ద గిన్నెలోకి మనం వాటర్ తీసుకుని ఇలా పొయ్యి మీద పెట్టేసుకుని మరిగే వరకు కాసుకుంటా ఉండాలి. మరిగిన తర్వాత మనం ఈ అల్లమును పచ్చిమిరకాయల పేస్ట్ ఉంది కదా, అది నెలలో వేసేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం వడియాల్లో చప్పగా కాకుండా కొంచెం ఒక్క రవ్వ మనకి ఉప్పు తగిలేటట్టే మనం వడియాలు పట్టుకుంటే టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత మనం ఈ నీళ్ళన్నీ బాగా కాగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్న ఈ పేస్ట్ ని దీంతో కలిపేసేయాలి. ఇలా ఈ 2 రవ్వ పేస్ట్ ని కూడా కలిపేసుకుని మనం ఉండలు కట్టకుండా జాగ్రత్తగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టేస్తే వడియాలు శుద్ధల్లాగా ఉంటాయి కాబట్టి అసలు ఉండ అనేది కట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. కింద అడుగు కూడా అంటకుండా మనం గిన్నెకి అడుగు అంటకుండా ఈ మొత్తం ఇది కాగే వరకు మనం ఇలా తిప్పుతా ఉంటూ ఉంటే మనకి వడియాలకి సరిపడా మనకి ప్రాసెస్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి. ఈ సగ్గుబియ్యం ఈ రవ్వ బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయి ఈ నీరంతా మనకి చిక్కపడిపోతుంది. అప్పుడు మనకి ఇలా చిక్కపడిపోతే ఇప్పుడు ఈ వడియాలకి సిద్ధమైపోయిందని మనం చూసుకుని దించేసుకోవటం. ఈ విధంగా దించేసుకున్న తర్వాత మనం ఎండ ప్లేస్ చూసుకుని మనం ఎండలో ఈ వడియాలు పట్టేసుకోవాలండి. వడియాలు పట్టుకునేటప్పుడు మనం శారీ వేసుకుంటాం కదా, అది కొద్దిగా తడుపుకుని వేసుకోవాలి. అప్పుడే ఇలా గిన్నెలోకి తీసుకుని ఇలా గేటుతో మనం వడియాలు వేసుకోవటమేను. ఇలా మొత్తం పిండి అంతా ఇలా మొత్తం కొద్దిగా అంటకుండా కొంచెం వెడల్పుగా ఇలా వడియాలు వేసుకుంటాను. ఇవి చక్కగా మొత్తం ఇలా వేసుకుంటూ ఉంటాను. ఇవి 2 days వరకు ఎండబెట్టుకుంటే చక్కటి వడియాలు రెడీ అయిపోతాయి. చూసారా, బియ్యం అంటే సగ్గుబియ్యం వడియాలు ఈ విధంగా వేసేసాను నేను.